తాజా అంశాన్ని చూస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను కస్టడీలోకి తీసుకుని సిట్ విచారిస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ఈ విచారణకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి డ్రగ్ పార్టీ కేసుకు సంబంధించి అనంతరం పోలీసులు సోదాలకు వెళ్లిన కాల్పుల ఘటనకు సంబంధించి దీని మీద ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరు రితేష్ రెడ్డి, కాల్పులు జరిగినటువంటి నమిత్ శర్మ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మరికొంతమందికి నోటీస్ ఇచ్చారు మరో 7 రోజులు. సో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది కదా. అభిషేక్ సింగ్ అనేటువంటి వ్యక్తి వీరికి రెగ్యులర్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా, ఓఆర్ఆర్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ పోలీసులకు వెల్లడించారు. సో దీని మీద ఆరా తీసేందుకు ఒకవైపు పోలీసులు అభిషేక్ సింగ్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే అతని కోసం టీమ్స్ తిరుగుతున్న వేళ ఆయన అభిషేక్ సింగ్ వాళ్ళ తండ్రి రాజనగర్ పోలీస్ స్టేషన్ లో అతను కనిపించలేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అతను ఒక ఇంటీరియర్ డివిజన్ గా పనిచేస్తున్నారు. తనకి ఎలాంటి డ్రగ్స్ సరఫరా చేసే అలవాటు లేవని ఆయన ఫిర్యాదు చేశారు. దీని మీద రాజనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సో మరోవైపు నిన్న దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఎప్పుడైతే ఈ కేసు నమోదైన తర్వాత ముగ్గురిని డిమాండ్ చేసిన తర్వాత మరో 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ గా శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో సిట్ విచారిస్తోంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం లీడ్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో రెగ్యులర్ గా ఆయన విచారిస్తున్నారు. మధ్య మధ్యలో టీచర్ సిటీ కమిషనర్ ఆయన సుధీర్ బాబు కూడా ఈ విచారణలో పాల్గొంటూ ఉన్నారు. సో ఈ విచారణ కొనసాగుతున్న సమయంలో మరొక 4 పేర్లు అందులో వచ్చాయి. వీళ్ళందరికీ కూడా ఇంటర్నల్ గా కనెక్షన్స్ ఉన్నాయి. వాటి మధ్య పైలట్ రోహిత్ మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా పోలీసులు గుర్తించారు. సో వీటన్నిటి మీద నిగ్గు తేల్చేందుకు ఈ రోజు కోర్టు అనుమతించినటువంటి 3 రోజుల కస్టడీ, నేటి నుంచి 26వ తేదీ వరకు 3 రోజుల కస్టడీలో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటలకి చెంచల్ కూడా జైలు నుంచి వాళ్ళని కస్టడీలో తీసుకొని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడ విచారణ కొనసాగుతుంది. రోహిత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. అభిషేక్ సింగ్ కి సంబంధించినటువంటి వీరిపై ఇద్దరికి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలతో పరిశీలిస్తున్నారు. ఎందుకంటే 10 మార్లు అతని నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా కొన్ని ఆధారాలు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి వాటిని నిగ్గు తేల్చేందుకు వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు గుర్తిస్తే వీళ్ళు ఎప్పుడెప్పుడు డ్రగ్స్ కొనుగోలు చేశారు దాని మీద కొంత అతను ప్రశ్నించే అవకాశం ఉంటుందని భావిస్తుంది. మరోవైపు 7 అరెస్ట్ మన 16వ తేదీ నుంచి విచారిస్తూనే ఉన్నారు. సో అప్పటి నుంచి విచారించిన టైంలో సేకరించిన కొంత సమాచారాన్ని వీరందరికీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి కనెక్షన్స్ రెగ్యులర్ గా ఎన్నిసార్లు ఆ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న దానిపై ఈ కస్టడీ విచారణలో భాగం కానున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు నుంచి 26వ తేదీ సాయంత్రం 4:30 వరకు వీళ్ళ కస్టడీ విచారణ కొనసాగుతుంది. సో ఈ కస్టడీలో మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగార్జున.